ఈ సంతోషించేది ఒక పాఠం, ఒక భాగంగా నువ్వు తప్పక సంతోషించగలగాలి. నేను చాలాసార్లు ఆఫ్రికా దేశానికి పంపించిన ఒక తల్లి ఇద్దరు కొడుకుల చరిత్ర చాలాసార్లు చెబుతుంటారు. ఆ ఇద్దరు చీకటి ఖండానికి సేవకు వెళ్ళిపోతే ఒకరిని నరమాంస భక్షులు తినేశారు. ఆమె సంతోషించింది తప్ప దేవుడు అన్యాయం చేస్తున్నాడని చెప్పరా. యోబు దగ్గరికి వెళితే అంతా కొట్టుకుపోయింది, కానీ యెహోవాని నేను స్తుతిస్తా. వీళ్ళంతా సంతోషించి శ్రమలలో ప్రభు కొరకు నిలబడ్డారు. రాళ్లతో కట్టబడుతుంటే స్తెఫను అంటాడు, ఈ పాపం వారి మీద మోపకయ్యా అని సంతోషంగా పలికినట్టుగా మనం గమనిస్తాం. కనుక వ్యక్తిగత జీవిత అనుభవాలలో వస్తువుల మీద, శక్తుల మీద, వ్యక్తుల మీద, రాబడి మీద, శరీర కార్యాల మీద సంతోషించడం కాదు, కానీ దేవుని శక్తి ఈ రోజు నుంచి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉండాలి. వాటి అనుభవాలు రావాలి అంటే నిందలలో సంతోషించే వ్యక్తిలాగా నా ప్రభు నిన్ను మార్చునగాక, నడిపించునగాక, నిలవబెట్టునగాక.